ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. Hi viewers, నా పేరు సాయి మలిక్ వడ్లపట్ల. ఐఎమ్ కరెంట్లీ ప్రాక్టీసింగ్ ట్యాక్స్ అండ్ కార్పొరేట్ లాయర్. I come from CA background, now practicing advocacy. Coming to budget, not only manufacturing sectors, in this budget has clear focus and clear direction on including service industry as well. 2007లో సర్వీస్ ట్యాక్స్ ఇంట్రడ్యూస్ చేసే ముందు వీ డోంట్ నో ద పొటెన్షియాలిటీ ఆఫ్ సర్వీస్ సెక్టర్ అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ట్రాక్షన్. 2017లో జిఎస్టీ ఇంప్లిమెంట్ అయ్యాక ఇయర్ ఆన్ ఇయర్ ఆ సర్వీస్ ట్యాక్స్ అనేది మనకి ఎంత ఇంక్రీజ్ అవుతుంది, ఆ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్లో కూడా గూడ్స్ ఎంత పార్ట్, సర్వీస్ ఎంత పార్ట్ అని ఎవ్రీ మంత్లీ రిపోర్ట్స్లో మనం చూస్తే హౌ ఫార్ సర్వీసెస్ ఆర్ ఎక్స్పోర్టింగ్ అనేది గవర్నమెంట్ ప్రాపర్గా రికగ్నైజ్ చేసి అండ్ ఫ్యూచర్ ఈజ్ ఆల్ అబౌట్ సర్వీస్ ఇండస్ట్రీ అని చెప్పి రెన్యూయింగ్ ద ఎంఫసిస్ ఆన్ సర్వీస్ సెక్టర్స్ 2007 తర్వాత స్పెసిఫిక్లీ బడ్జెట్ అండ్ ఎంఫసైజింగ్ ఆన్ promoting service industry is this budget in 2026, and after 20 years now we got into the right direction of emphasizing on service sector. High powered education to employment and enterprise, standing committee to focus on service sector as a core driver of Vikasit Bharat 2047. Service sector ni high level standing committees form chesi service sectors ni core driver ga petti anditlo ఫోకస్డ్గా ఉండాల్సిన ఏరియాస్ ఏవి, ఏ ఏరియాస్ అనే దాని మీద ఈ హై పవర్డ్ స్టాండింగ్ కమిటీని ఎస్టాబ్లిష్ చేద్దామని చూసి అండ్ అప్గ్రేడింగ్ అండ్ ఎస్టాబ్లిష్ న్యూ ఇన్స్టిట్యూట్ ఫర్ అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్, నాట్ ఓన్లీ డాక్టర్స్ అండి, అలైడ్ హెల్త్ నర్సింగ్ యాక్టివిటీస్ కానీ, అదర్ సర్జికల్ కానీ, లేకపోతే ఓటీ సపోర్ట్ టెక్నీషియన్స్ కానీ, వాళ్ళ అదర్ మెడికల్ టెక్నీషియన్స్ అందరినీ అప్గ్రేడ్ చేసి ఎస్టాబ్లిష్ న్యూ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్ ఇవ్వడం ఇన్ 10 సెలెక్టెడ్ డిసిప్లిన్స్. వేరియస్ డిసిప్లిన్స్లో మనం అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ని ట్రైన్ చేయడానికి దగ్గర కానీ. దెన్ నెక్స్ట్ కేర్ ఎకో సిస్టమ్, డెవలపింగ్ ఎ వెరైటీ ఆఫ్ ఎన్ఎస్క్యూ అలైడ్ ప్రోగ్రామ్స్ టు ట్రైన్ 1.5 మల్టీ స్కిల్డ్ కేర్ గివర్స్. ఇది ఇండైరెక్ట్గా మన మెడికల్ టూరిజం కూడా హెల్ప్ చేస్తుందని చెప్పి ఈ కేర్ ఎకో సిస్టమ్ని కూడా డెవలప్ చేశారండి. అండ్ స్కీమ్ టు సపోర్ట్ అండ్ ఎస్టాబ్లిషింగ్ 5 హబ్స్ ఫర్ మెడికల్ వాల్యూ టూరిజం. మెడికల్ టూరిజంని ఈ కేర్ గివర్స్ అనేది ట్రైన్ అయితే మెడికల్ టూరిజం వచ్చినప్పుడు ఫారినర్స్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ప్రాపర్ కేర్ గివింగ్ అని, ఆ మెడికల్ ట్రీట్మెంట్కి సంబంధించిన కేర్ టేకింగ్ ఏమి చేయాలో అవన్నీ చేసేదానికి. అండ్ ఆయుష్ స్కీమ్స్ ఫస్ట్ టైం ఆఫ్టర్ యోగాని ప్రమోట్ చేశాక ఆయుర్వేదాన్ని ప్రమోట్ చేస్తూ 3 న్యూ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఆయుర్వేద అప్గ్రేడింగ్ ఆయుష్ ఫార్మసీ అండ్ డ్రగ్ ఇండియన్స్ ఇన్ అప్గ్రేడింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ సర్టిఫికేషన్ అని పెట్టి ఆ గ్లోబల్ WHO లెవెల్కి అప్గ్రేడ్ చేస్తా గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ని అప్గ్రేడింగ్ ద WHO గ్లోబల్ మెడికల్ సెంటర్స్ విత్ రెస్పెక్ట్ టు ఆయుర్వేదిక్ అండ్ ఫార్మాస్యూటికల్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్స్ తోటి చేద్దాం అనేది కూడా ఒకటి ఉందండి. అండ్ ఆరెంజ్ ఎకానమీ, గిగ్ వర్కర్స్ నుంచి మనం మాట్లాడుకుంటాం, కంటెంట్ క్రియేషన్ గురించి, AVGC గురించి కంటెంట్ క్రియేటర్స్ ల్యాబ్ అనేది ఫ్యూచర్ ఈజ్ ఆల్ అబౌట్ కంటెంట్ క్రియేషన్, హౌ వీఆర్ ఎక్స్ప్లెయినింగ్, హౌ వీఆర్ అండర్స్టాండింగ్ థింగ్స్, హౌ వీఆర్ లెర్నింగ్ న్యూ థింగ్స్ అనే దాని మీద ఆరెంజ్ ఎకానమీని AVCG కంటైనర్ క్రియేట్ చేద్దాం. దట్ టు ఇన్ సెకండరీ స్కూల్స్ అండ్ కాలేజెస్, రైట్ ఫ్రమ్ దేర్ కంటెంట్ క్రియేషన్ని వాళ్ళు ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దాం. NIDస్ని ఎస్టాబ్లిష్ చేసి డిజైనింగ్ ఎంఫసైజ్ ఇచ్చి టు దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద డిజైనింగ్ సెక్టర్. అండ్ నెక్స్ట్ ఖేలో ఇండియా మిషన్కి ఇంటిగ్రేట్ చేస్తా. దిస్ ఆర్ ద సర్వీస్ సెక్టర్స్ ఇనిషియలీ ఫోకస్డ్ అండి. అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఫర్ దట్ ఇన్ ఎడ్యుకేషన్ షుడ్ సపోర్ట్ అని 5 యూనివర్సిటీ టౌన్షిప్ ఇన్ విజినిటీ ఆఫ్ మేజర్ ఇండస్ట్రియల్ లాజిస్టిక్స్ చేద్దాం. ఏ రెస్పెక్టివ్ ఆఫ్ ఇండస్ట్రీ ఉన్నదో దానికి సంబంధించి యూనివర్సిటీ టౌన్షిప్స్ క్రియేట్ చేసి దాన్ని అక్కడ అప్స్కిల్ చేసేటట్టుగా చేద్దామని. అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ షుడ్ హ్యావ్ ఎ గర్ల్ హాస్టల్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ స్టెమ్ ఇన్స్టిట్యూట్స్. ఎక్కడెక్కడ హైయర్ ఎడ్యుకేషన్ హబ్స్ కింద ఐడెంటిఫై చేసి అక్కడ వాళ్ళకి సపరేట్ గర్ల్స్ హాస్టల్ ఉండేటట్టుగా ఉందని ఒక విజన్తో వచ్చారు. సెట్టింగ్ అప్ 4 టెలిస్కోప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, లార్జ్ స్కోప్, మైక్రోస్కోప్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ టెలిస్కోపిక్ ఫెసిలిటీస్ క్రియేట్ చేద్దాం అనేది కూడా ఉంటుందండి. నెక్స్ట్ ప్రమోట్ టూరిజం ఇన్ ఇండియా, setting up National Institute of Hospitality, a bridge between the academia, industry and the government. First of its kind in emphasizing on tourism and seeing that tourism as a service sector and identifying as an industry, and pilot scheme for upskilling 10,000 guides in 20 iconic tourist sites. National Destination Digital Knowledge Grid to digitally document all places of significance. ఒక నేషనల్ డిజిగ్నేషన్ గ్రిడ్ అనేది ఒకటి క్రియేట్ చేసి ఒక నాలెడ్జ్ హబ్ అని క్రియేట్ చేసి ఉన్న ఈ ప్లేసెస్ అన్నిటిని ఐడెంటిఫై చేసి ఒక డిజిటల్ గ్రిడ్గా చేద్దాం అనేది. అండ్ టు డెవలప్ అండ్ ఎకనామికల్ సస్టైనబుల్ మౌంటైన్ ట్రైల్స్, ఈ ట్రెక్కింగ్ ఇవంతా ఎంఫసైజ్ అవుతా ఈ వాట్ ఎవర్ రిలేటెడ్ ఫర్ దిస్ టూరిజం దే ఆర్ డూయింగ్. డెవలప్ 15 ఆర్కియాలజికల్ సైట్స్ టు వైబ్రెంట్ అండ్ కల్చరల్, డెవలప్ ఏ బుద్ధిస్ట్ సర్కిల్స్ ఇన్ నార్త్ ఈస్టర్న్ రీజియన్. దీస్ ఆర్ ద ట్యాక్స్ రిఫార్మ్స్ టు బూస్ట్ సర్వీస్ ఇండస్ట్రీ అండి. మేజర్గా ఈ ఇండియా బీయింగ్ ఇన్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ కంట్రీ, ఈ సేఫ్ హార్బర్ మార్జిన్ ఆఫ్ బ్రింగింగ్ ఇట్ ఆఫ్ 15.5 అనేది కీ రిఫార్మ్ అని చెప్పుకోవచ్చు. బికాజ్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ వచ్చి బీట్ గ్లోబల్ ఆర్ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్, ఆర్మ్స్ లెంత్ ప్రైస్ డిటర్మైన్ చేసేటప్పుడు ఈ సేఫ్ హార్బింగ్ రూల్స్ అనేది 15.5 వచ్చి అడ్వాన్స్ రూలింగ్ ALPకి వెళ్లకుండా ఇది చాలా హెల్ప్ అవుతుందండి. దెన్ ఇనిషియల్గా సేఫ్ హార్బర్ థ్రెషోల్డ్ ఆఫ్ ITC ఇంక్రీజ్ ఫ్రమ్ 300 to 2,000 crores. సేఫ్ హార్బర్ థ్రెషోల్డ్ ఇనిషియల్గా 300 crores వరకే ఉండేది,
నౌ దే బ్రాట్ ఇట్ టు 2000, అంటే అంత టర్న్ ఓవర్ ఉన్నంత వరకు దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఫర్ దిస్ డెరైవింగ్ ఎట్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్ అనేదండి. అప్రూవల్ ఆఫ్ షేర్ ఐటీ సర్వీసెస్, ఇదంతా ఇంకా ఒకదానికి ఒకటి రిలేటెడ్ అండి. అండ్ కంటిన్యూషన్ ఆఫ్ సేఫ్ హార్బర్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years అట్ ద కంపెనీస్ చాయిస్. ఒకసారి తీసుకుంటే దాన్ని కంటిన్యూస్గా 5 yearsకి చూస్ చేసుకోవచ్చు అనేది కంపెనీ చాయిస్ కింద. అండ్ ఫాస్ట్ ట్రాకింగ్ ఆఫ్ ఏపీఐ, అడ్వాన్స్ ప్రైజింగ్ అగ్రిమెంట్ ప్రాసెస్ని, ఐటీ, ఇదంతా కూడా ఫాస్ట్ ట్రాక్ చేస్తాం. బియాండ్ విచ్ సేఫ్ హార్బర్ అవసరం లేదనుకున్నారు, నాకు అంతకన్నా ఇంకా తక్కువ మార్జిన్ వస్తుంది, విచ్ ఐ కెన్ సస్టైనబుల్లీ ప్రూవ్ అన్నప్పుడు ఏపీఐ అగ్రిమెంట్స్ అయినా ఆ ప్రాసెస్ని అంతా ఫెసిలిటేట్ చేయడానికి. ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫెసిలిటీ మోడిఫైడ్ రిటర్న్స్, అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ కీ అండి. ఇప్పుడు మనకి జీసీసీ గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ అనేది మన హైదరాబాద్లో కానీ వైజాగ్లో కానీ రీసెంట్ న్యూస్ వైల్ వీఆర్ సీయింగ్ ప్రొవిజన్ ఆఫ్ ట్యాక్స్ హాలిడే పీరియడ్ అంటిల్ 2047 టు ఫారిన్ కంపెనీస్ ప్రొవైడింగ్ క్లౌడ్ సర్వీసెస్ టు గ్లోబల్ కస్టమర్స్ త్రూ ఇండియా బేస్డ్ డేటా సెంటర్ సర్వీసెస్. రిలేటెడ్ ఎంటిటీస్ ప్రొవైడింగ్ డేటా సెంటర్ ఫ్రమ్ ఇండియా టు గెట్ సేఫ్ హార్బర్ ఆఫ్ 15% ఆన్ కాస్ట్. ఈ జీసీసీస్ అన్నిటికీ ఈ ట్యాక్స్ హాలిడే పీరియడ్ ఇనిషియల్గా ఇచ్చి ఈ సేఫ్ హార్బర్ మెకానిజం అనేది 15% ప్రొవైడ్ చేస్తుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ రిఫార్మ్ to make India as a global service exporter or global service backhouse, and exemption to global income for non-resident for stay of period of 5 years. ఈ నాన్ రెసిడెంట్ ఎక్స్పర్ట్ ఎవరన్నా వచ్చి మన ఇండియాకి వాళ్ళ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటే ఆ ఎక్స్పర్ట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years విత్ అండర్ నోటిఫైడ్ స్కీమ్స్, కొన్ని స్కీమ్స్ నోటిఫై చేసి అవి వరకు చేస్తున్నారండి. అండ్ విత్ రెస్పెక్ట్ టు ఫినాన్షియల్ థింగ్, హై లెవెల్ కమిటీ ఆన్ బ్యాంకింగ్ ఫర్ వికసిత్ భారత్ టు అలైన్ విత్ ఇండియాస్ నెక్స్ట్ గ్రోత్ ఫేజ్ అనేది ప్లాన్ చేస్తుంది. ఇన్సెంటివ్స్ టు, సో అపార్ట్ ఫ్రమ్ సర్వీస్ ఇండస్ట్రీ, బ్యాంకింగ్ ఇండస్ట్రీస్ కూడా to see it, Vikasit Bharat 2047, what are all the reforms to be required in the banking and high level committee ni form చేద్దాం చూస్తారు. ఇన్సెంటివ్స్ టు ఫస్ట్ మున్సిపల్ బాండ్స్ చేసి దాని 100 crores నుంచి 1000 crores పెంచి కరెంట్ స్కీమ్ అండర్ మా అమృత్ కంటిన్యూ చేస్తా. రీస్ట్రక్చరింగ్ ఆఫ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆర్ రూరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్, ఫెమా రూల్స్ అయిన మార్చుతా. అండ్ దీస్ ఆర్ ద ట్యాక్స్ ప్రపోజల్స్, అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ అన్ఎక్స్పెక్టెడ్ మూవ్ అండి. ఇంక్రీజింగ్ ఎస్టీటీ, మనం after this budget we saw the crash in the stock market also because of the increasing the security transaction tax on futures 0.05 ni 0.02 పెంచారు. STT on options premium and increasing of premium raised from 0.15 to 0.1, ఇక్కడ నుంచి 0.15 పెంచారు. సో దిస్ ఈస్ ద రీజన్ మన ఇవాళ ఈ బడ్జెట్ వచ్చిందా స్టాక్ మార్కెట్స్ కూడా క్రాష్ అవడానికి చూసింది. థ్యాంక్ యూ.